చదువుపు లేకపోయినా తన భవిష్యత్తును వెతుక్కుంటోంది. పేదరికం అడ్డుపడుతున్నా చదువుకోవాలనే సంకల్పంతో ముందడుగు వేస్తోంది. ఆ అమ్మాయి పేరు పరిగి నందిని. పుట్టుకతోనే 2 కళ్ళు కనిపించవు. కాని మనసు నిండా విద్యాగంధం నింపుకోవాలనే గొప్ప ఆశయం ఉంది. ఒకవైపు చీకటి, మరోవైపు పేదరికం. ఈ రెండింటినీ దాటుకొని నందిని సాగిస్తున్న పోరాటం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శాస్త్రి రోడ్డులో నివసించే పరిగి రాణి, శ్రీనివాస్ దంపతుల కుమార్తె ఈ నందిని. కేవలం 25 గజాల రేకుల షెడ్డులో నివసిస్తూ అతి తక్కువ జీతంతో కాలం వెళ్లదీస్తున్న పేద కుటుంబం వీరిది. తండ్రి శ్రీనివాస్ ఎంఆర్ఎఫ్ కంపెనీలో క్యాజువల్ లేబర్గా పనిచేస్తుంటే తల్లి రాణి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఉన్నంతలో 2 పిల్లలను పోషించుకుంటున్న ఈ దంపతులకు నందిని అంధత్వం తీరని వేదన మిగిల్చింది. కాని నందిని చదువుపై ఉన్న శ్రద్ధను చూసి ఒక దాత సహకారంతో 10వ తరగతి వరకు సికింద్రాబాద్లోని దేవనార్ బ్లైండ్ స్కూల్లో చదివించారు. అక్కడ నందిని తన ప్రతిభను చాటింది. 10వ తరగతిలో ఏకంగా 600 మార్కులకు గాను 497 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాని విధి మరోసారి పరీక్ష పెట్టింది. పై చదువులు చదివించే స్తోమత లేక తల్లిదండ్రులు ఆమెను తిరిగి సదాశివపేటకు తీసుకొచ్చారు. తనకు సంబంధం లేని సాధారణ కాలేజీ అయినప్పటికీ స్థానిక ఉజ్వల జూనియర్ కాలేజీలో చేరింది. అధికారుల అనుమతితో 9వ తరగతి విద్యార్థిని సాయంతో పరీక్షలు రాసి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 500 మార్కులకు 356 మార్కులు సాధించి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. నాకు 2 కళ్ళు కనిపించవు, కానీ నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సాధించాలనుకుంటున్నాను. నా చదువు పూర్తయితే నాలాంటి వారికి నా వంతు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి నేను బ్లైండ్ కాలేజీలో చదివితేనే నా లక్ష్యాన్ని చేరుకోగలను. కానీ దానికి ₹1,00,000 దాకా ఖర్చవుతుంది. అంత స్తోమత నా తల్లిదండ్రులకు లేదు. మనసున్న మహారాజులు ఎవరైనా సహకరిస్తే నేను చదువుకుంటానంటుంది నందిని. చీకటిని చీల్చుకుంటూ వెలుగువైపు ప్రయాణించాలనుకుంటున్న ఈ అంధ విద్యార్థినికి మన చిన్న సాయం ఒక గొప్ప భవిష్యత్తును ఇస్తుంది. చదువు పట్ల ఇంతటి తపన ఉన్న నందినిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. మీ చేయూత నందిని జీవితంలో వెలుగులు నింపుతుంది. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. నా పేరు నందిని. ఏం నందిని అంటారు? పరిగి నందిని. కళ్ళు చిన్నప్పటి నుంచే కనిపించలేవా? చిన్నప్పటి నుంచే కనబడదు. పుట్టుకతోనే? ఎస్ఎస్సి దాకా ఎక్కడ చదివారు? బేగంపేట్ దేవనార్ బ్లైండ్ స్కూల్లో చదువుకున్నాను. ఎస్ఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చినాయమ్మా? 497 వచ్చినాయి ఎస్ఎస్సి. ఇంటర్మీడియట్ ఎక్కడ చేస్తారు? ఇంటర్మీడియట్ సదాశివపేట్ ఉజ్వల కాలేజ్లో చేసిన 356 మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్. ఇక్కడ బ్లైండ్ స్కూల్ కాదు కదా, కాలేజీ కాదు కదా, ఇక్కడ మీకు ఇబ్బంది అనిపించలేదా? చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ అదే స్కూల్కి వెళ్దామని జాయిన్ అవ్వదామని. మా మమ్మీ కుట్టు మిషన్ కుడుతుంది. మా డాడీ ఎంఆర్ఎఫ్లో లేబర్గా పనిచేస్తాడు. సెకండ్ ఇయర్ చదువుకోవాలి నాకు అని ఉంది. చాలా ఫీజు అడుగుతున్నారు. ఎవరైనా దాతలు సాయం చేస్తారని అనుకుంటున్నాను. మా పాప నందిని కళ్ళు కనపడాయి, పుట్టుకతోనే కనపడాయి కళ్ళు. ఆమె 10th క్లాస్ దాకా దేవనారి స్కూల్లో బేగంపేటలో చదువుకుంది. ఇంకెవరన్నా హెల్ప్ చేస్తే ముందు చదువుకుంటాని హెల్ప్ చేయండి. ఆమెకు పుట్టుకతోటే కళ్ళు చూపులు లేవు. ఇది ఇప్పటి వరకు 10th మంచి మార్కులు తెచ్చుకుంది. ఇంటర్ ఇంకా ముందు మాకు చదివించడానికి స్తోమత లేనందు ఎవరన్నా సాయం చేయగలరని చదువుకోవడానికి ఆశపడుతుంది.